నమస్కారం. ముందుగా ఈ క్రైస్తవ మతాలను రెచ్చగొట్టే పన్నాగంలో ఉంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. వాళ్ళకి మరో పని ఏది పని లేకుండా ఈ వైఎస్ఆర్సీపీ క్రైస్తవ మతాలను రెచ్చగొట్టే విధంగా ఈ జడా శ్రావణ్, రావణ్, ప్రకాష్ రాజులు అంటుపెట్టుకొని చేస్తున్న ఒక పెద్ద కుట్ర. జడా శ్రావణ్ కి సపోర్ట్ గా రావణ్ వస్తామని చెప్పి రావణ్ కి సపోర్ట్ గా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఈరోజు తాడేపల్లి పార్టీ ఆఫీసులోనే వాళ్లకు సూచనలు సలహాలు ఇస్తూ వైసీపీ ప్రభుత్వం లాగా పనిచేపిస్తుంది మన ఈ జడా శ్రావణ్, రావణ్. మధ్యలో ఈ ప్రకాష్ రాజ్ ఏదైతే ఉండి నియోజకవర్గం గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారో వాళ్ళ మండలం ఆకువీడు మండలంలో పెద్దపేట రామాలయంలో ఒక వివాదం కొల్పలింది. అదేవిధంగా ఈ క్రైస్తవ మతాలు ఈ ఏలూరులో క్రైస్తవ ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. దళిత క్రైస్తవ సమాజం అనే ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. దాంట్లో కొంచెం కూడా క్రైస్తవం గురించి కానీ, దళిత క్రైస్తవం గురించి కానీ, దళితుల గురించి, వాళ్ళు చేసిన సంక్షేమం గురించి మాట్లాడకుండా మా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారినే దూషిస్తూ ఆయన్ని టార్గెట్ చేస్తూ వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ఈరోజు రైల్వే కోడ్ జనసేన పార్టీ నుంచి వాళ్ళని సూటిగా సవాల్ విసురుతున్నా. సనాతన ధర్మాన్ని మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా తీసుకొచ్చిన వ్యక్తి, గొప్ప నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడి మీద వీళ్ళు లేస్తే ఆ నాయకుని నిత్యం ప్రజల సేవలో ఉండే నాయకుడు మన జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు. ఆయన మీద ఈ జడా శ్రావణ్, రావణ్, ప్రకాష్ రాజు నిద్ర లేచిన వెంటనే మా కళ్యాణ్ సార్ని చూడకపోతే వాళ్ళకి పొద్దుపోయినట్టు వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి అమౌంట్ ఇచ్చి కూడా వాళ్ళు చెప్తుంది. వీళ్ళు వెనక ఎవరు కుట్రదారులు ఉన్నారో, ఈ జడా శ్రావణ్కి, రావణ్కి, వైసీపీ ప్రభుత్వానికి, తాడేపల్లికి ఉన్న అనుబంధం ఏంటో మాకు తెలియాలి. అదేవిధంగా ఈ జడా శ్రావణ్ ఆయన ఒక లాయర్. ఆయనకు ఈ మధ్యకాలంలో మతిపోయిందేమో తెలియదు కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మాజీ ముఖ్యమంత్రి మీద నేను పోటీ చేస్తాను, ఆయనకి 25 కోట్లు పెట్టాను అని చెప్తున్నాడు. ఒక సామాన్యమైన కుటుంబంలో వ్యక్తి ఆయనకి 25 కోట్లు ఎట్లా ఇచ్చాయో, ఎవరు ఇచ్చారో, మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వాళ్ళకి అమౌంట్ పోయిందో మాకు తెలియాలని చెప్పి నేను అడుగుతున్నా. వీటికన్నిటికీ కుట్ర పూరితం కలడానికి దీనికి ప్రోత్సాహం అందిస్తున్న ప్రకాష్ రాజుని నేను అడుగుతున్నా. ఆయనది కర్ణాటక, ఈ రాష్ట్రం కాదు. కర్ణాటకలోని ధర్మస్థల అనే ఊర్లో మంజునాథ ఆలయంలో మన ఎవరైతే పూజారులు, అర్చకులు ఉన్నారో వాళ్ళ మీద దుష్పాసం చేస్తే అక్కడ నుంచి తరిమి కొట్టి కేసు ఫైల్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఆయన చేస్తున్నాడు. అక్కడైతే కర్ణాటకలో ఏదైతే చేస్తున్నాడో మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి అదే చేస్తున్నాడు. ఇంకొకసారి మొన్న ఒక 2 to 3 days బ్యాక్ రైల్వే కోర్టులో జడా శ్రావణ్కి, రావణ్కి, ప్రకాష్ రాజ్కి ముగ్గురికి అంత్యక్రియలు చేశాం. ఈసారి నేరుగా వచ్చి వాళ్ళు ఎక్కడ ఉన్నారో మా కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ ఇంటికే వెళ్ళి ముగ్గురికి మరొకసారి అంత్యక్రియలు చేస్తామని చెప్పి ఈరోజు జనసేన పార్టీ రైల్వే కోర్టు కార్యాలయం నుంచి వాళ్ళకి సవాల్ విసురుతూ సెలవు తీస్తున్నాను. థ్యాంక్ యూ.